మనలో చాలామందికి ఆధ్యాత్మికత అనేది ఉంది. అంటే 90% ఆధ్యాత్మికత ఉంది. మిగతా 10% లేకపోవచ్చు. అంటే నా ఉద్దేశం ప్రకారం. అయితే ఇక్కడేంటంటే కొంత వయసు వచ్చేటప్పటికి గుళ్ళు, గోపురాలు, తీర్థయాత్రలు ఇవన్నీ చేస్తారు. అంటే అది మ్యాక్సిమం అంటే రిటైర్మెంట్ ఏజ్‌కి వచ్చేటప్పటికి 60 ఏళ్ళు దాటిన తర్వాత ఏం పనులుండవు కాబట్టి తీర్థయాత్రలు చేస్తారు. మరి పుణ్యక్షేత్రాలన్నీ కూడా దర్శిస్తారు. అయితే అప్పటికి మన జీవితంలో మూడొంతులు అయిపోయినట్టే. ఇంకో పావంతు కూడా ఉండమో తెలీదు. అంచేత మనం ఏంటంటే ముందుగానే మేల్కొనాలి. అంటే సుమారుగా ఓ 50 ఏళ్ళు వచ్చేటప్పటికి మనం ఆధ్యాత్మికతలో అసలు ఏమిటి ఇది? ఇది మనకు పనికొచ్చే సబ్జెక్ట్ అవునా కాదా? దీనివల్ల మనకు ఉపయోగం ఏంటి? అనే దాని మీద దృష్టి కొంచెం మరలిస్తే అసలు ఆధ్యాత్మికత మనకి ఎందుకు అవసరమో మనకు తెలుస్తుంది. అంటే ఈ ఆధ్యాత్మికత అవసరం ఎప్పుడొస్తుంది? మనకి దైనందిన జీవితంలో కష్టాలు ఎదురవుతుంటాయి. ఆ కష్టాలని కొంతవరకు మనం గట్టెక్కుతాం. ఏది లౌకిక పరంగా లేకపోతే ఇంకో రకంగా చేస్తాం. చేసి వాటిని సాల్వ్ చేసుకుంటే ఇంకా మితిమీరిన కష్టాలు అంటే మానవ మాతృడు వాటిని సాల్వ్ చేసుకోలేని విధంగా మన మీద కష్టాలు వచ్చి పడినప్పుడు అప్పుడు మనకేం చేస్తాం? ఎటువంటి ఏ దారి లేనప్పుడు మనకి భగవంతుడు కనిపిస్తాడు. అంటే మనం భగవంతుడినే ఆరాధించాలి. అంటే దేవుడి మీద భారం వేసాం, ఇంక మా వల్ల ఏం కాదు అని చెప్పి ఎప్పుడైతే మీరు అనుకుంటారో, అంటే ఎప్పుడైతే మనకి ఇటువైపు దారి అంటే మన ప్రయత్నాలన్నీ అయిపోయినాయి, దారి దొరకలేదు. ఈ దారి దొరకనప్పుడు మనం ఏం చేస్తాం? భగవంతుడిని ప్రార్థన చేస్తాం. అంటే మనకిష్టమైన భగవంతుడిని మనం ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేస్తే ఏమవుతుంది? మనకు కొంత ఉపశమనం కలుగుతుంది. దాని మీద కొద్దిగా ఫలితాలు కూడా కనిపిస్తే అప్పుడు మనం ఏం చేస్తాం? మొట్టమొదటిసారిగా అంటే అసలు పూజలు అంటే వీటికి ఆధ్యాత్మికతలో లేని వాళ్ళు ఊరికే మొట్టమొదటిసారిగా పూజలు మొదలు పెడతాం. ఈ పూజలు కూడా ఏమిటి? మొట్టమొదటిసారి మనం చేసే పూజలు ఏంటి? షోడశోపచార పూజలు. అంటే ప్రతిరోజు మనం ఈ షోడశోపచార పూజలు చేసుకుంటాం. ఇందులో ఏమిటి? 16 ఉపచారాలు దేవుడికి నివేదన చేస్తాం. అంటే ఏంటి? ఆ దేవుణ్ణి మనం ఏ రూపులో మనం ఇష్టపడుతున్నామో దేవుణ్ణి ఆ రూపులో మనం కోరుకుంటాం. ఆ రూపాన్ని మనం ముందు పెట్టుకుంటాం. ఫోటో కానీ విగ్రహం కానీ చిన్నది పెట్టి ఏం చేస్తాం? ఆ దేవుణ్ణి పిలుస్తాం రమ్మని. పిలిచిన తర్వాత మనం సంకల్పం చెప్పుకుంటాం. ఆ దేవుణ్ణి స్తుతిస్తాం, ఆవాహన చేస్తాం. మరి చేతులకి కాళ్ళకి నీళ్ళు ఇస్తాం, మళ్ళీ ఆచమనం చేస్తాం. ఇట్లాగా మళ్ళీ ఆయనకు కావాల్సిన పంచామృతాలు ఇస్తాం. మరి పువ్వులతో సేవిస్తాం. మరి కుంకుమ, పసుపు వగైరాల కర్పూరం, అగరత్తులు ఇవన్నీ ఇస్తూ మనం ఆఖరిలో ఏం చేస్తాం? మనం అంటే దేవుడికి నైవేద్యం నివేదన చేస్తాం. నివేదన చేసిన తర్వాత కూడా ఇంకా 2-3 ఉపచారాలు ఉంటాయి. అవి అయిన తర్వాత ఇవన్నీ కూడా నీకు అర్పణ చేస్తున్నాను, నా కోరిక నన్ను తీర్చమని చెప్పేసి మనం అడుగుతాం. ఇవే ప్రతిరోజు చేస్తుంటాం. అందులో ఏమిటుంటాయి నీకు? అంటే షోడశోపచార పూజలు చేసేటప్పుడు అష్టోత్తరాలు. మరి దాంట్లో ఇంకా కొంచెం 4 రోజులు చేసిన తర్వాత అష్టోత్తరం చాలలేదు దేవుడికి అంచేత మనకి ఇంక చెయ్యాలి అనిపిస్తే సహస్రం చేస్తాం. సహస్రం చేసి మళ్ళీ తర్వాత సూక్తాలు, ఆ తర్వాత శ్లోకాలు, ఇంకా ఏముంటే అవి ఇంకా అనేక రకాల పుస్తకాలన్నీ వెరిఫై చేసి ఏ రకంగా చేస్తే మన దేవుడు కనికరిస్తాడు, మన పనులు జరుగుతాయి. అంటే లౌకికంలో మనం ఉంటాం. ఎంతసేపు ఏంటంటే వ్యాపార దృక్పథంతో, అంటే నేను ఈ పూజ చేశాను కాబట్టి నువ్వు నాకేదైనా నా కోరిక తీర్చు, నాకు ప్రతిఫలాన్ని అందించు, నేను నీకు అనేక రకాలుగా సేవలు చేస్తున్నాను కాబట్టి ఈ సేవలను అందుకుని నా కష్టాలు తీర్చు అనే ఉద్దేశంతో ఈ లౌకికపరమైన పూజలు, అంటే భౌతిక పరంగా చేసే పూజలు చాలా వరకు అంటే కొన్ని సక్సెస్ అవుతాయి. 30% వరకు సక్సెస్ అవుతాయి. అవి అలా చేస్తూ ఇంకా ఏంటంటే ఇంకా ఏదైనా చేస్తే బాగుంటుంది, ఇంకా దేవుడికి ఇంకా పవర్ఫుల్గా చేద్దాం, ఏం చేస్తే బాగుంటుంది అనేది కొంచెం నాలెడ్జ్ ఉంటే మనం ఏం చేస్తాం? అప్పుడు హోమాలు. ఈ హోమాల్లో కూడా ఆ విధానాలు, అంటే అందులో పవర్ఫుల్ ఏ దేవుడు, మళ్ళీ ఆడ మగ ఇవన్నీ కూడా మనం సెలెక్ట్ చేసుకుని మళ్ళీ ఆ దేవుణ్ణి
మనం ఆ హోమాలు చేయడం మొదలు పెడతాం. అంటే ఏదైనా ఒక గురువుగారి ద్వారా నేర్చుకుని ఆ గురువుగారి ద్వారా చేయడం ఆనవాయితీ కాబట్టి ఆ గురువుగారి ద్వారా హోమాలు అవి చేసుకుంటాం. హోమాలు చేసిన తర్వాత ఏమవుతాయి, అవి అలాగా చేస్తూ ఉంటాం. అయితే ఆ చేయటం వల్ల ఏమిటవుతుంది, నీకు ఒక 40% వరకు నీకు రిజల్ట్ ఇస్తుంది, నీకు మానసిక ప్రశాంతత ఉంటుంది. అయితే ఇదంతా కూడా ఇప్పుడు నేను ఒక ఉదాహరణ చెప్తాను. అంటే మనకేంటవుతుందంటే అక్కడ భగవంతుడి మీద ఈ దృష్టి లేదు. మనకి ఎంతసేపు ఏంటంటే ఆ పూజా ద్రవ్యాల మీద, ఆ పూజా మంత్రాల మీద, వీటి మీదే ఉంటుంది తప్ప మనకి పూర్తిగా ఆధ్యాత్మికత లేదు. ఇందులో కేవలం ఇదిగో ఈ నెయ్యి వేస్తే దేవుడు సంతోషిస్తాడు, ఇదిగో ఈ అన్నం పెడితే అంటే మహానైవేద్యం మనం అనేక రకాలుగా వాటిని వండి వాటిని ఆరగింప నివేదన చేస్తే దేవుడు మనకు అనుకరిస్తాడు. ఎంతసేపు వాటి మీద ఉంటుంది తప్ప అసలు భగవంతుడి మీద దృష్టి మరల్చట్లేదు అనేది నేను ఖచ్చితంగా ఈ షోడశోపచార పూజలు కానీ, హోమాలు కానీ ఇవన్నీ చేసే వాళ్ళకి నేను ఖచ్చితమైన సలహా నేను ఇస్తాను. అవి కాదు, ఇవేవి కాదు. అంటే ఇందులో కేవలం మనకి ఊరికే జస్ట్ దాన్ని ఏమంటారు, సంతృప్తి పడ్డాం. ఇవి చేసి సంతృప్తి పడటంతో మనకేమిటవుతాయంటే జరగాల్సినవి పూర్తిగా జరగవు. మనం అనుకున్నవి పూర్తిగా జరగవు. అంచేత ఇవి పూర్తిగా జరగాలి అంటే మనం ఏం చేయాలి, ఇంకా వేరే బాణిలో దేవుణ్ణి మనం సేవించాలి. అయితే ఇక్కడ కూడా అక్కడ కూడా ఏంటంటే లౌకిక పరంగా మనం దేవుణ్ణి ధ్యానం చేయకూడదు. నాకు అవి కావాలి ఇవి కావాలి అని మనం ఎప్పుడు కూడా నివేదన చేయకూడదు దేవుడికి. మనకి ఏం కావాలో ఆయనే మనకి అందిస్తాడు. ఇది దాంట్లో ఉన్న పరమసత్యం. ఈ పరమసత్యాలు అనేక రకాలు ఉన్నాయి. అయితే అవి మనం ఏంటంటే సాధన చేస్తుంటే మనకు తెలుస్తుంటాయి. దాంట్లో ఈ అనుభవాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. అంచేత ఇప్పుడు దాంట్లోనే మనం ఇంకా కొద్దిగా డీప్గా వెళ్తే దాని తర్వాత ఏమిటి అంటే, మనం ఎప్పుడైతే ఈ పూజలు చేసి, హోమాలు చేసి, ఈ అష్టోత్తరాలు చేసి, శతోత్తరాలు చేసి, సహస్రాలు చేసి, ఇంకా భయంకరమైన హోమాలు ఇంకా ఎన్నో గంటల తరబడి చేసి ఒళ్ళంతా అలవ పెట్టుకుని, ఆ తర్వాత ఇంకా ఏదో ఎంతో పెద్ద పెద్ద ఖర్చులు పెట్టి నలుగురు కోసం చేసేవి ఇవన్నీ కూడా. అంటే నేను చేస్తున్నాను పూజలు సుమా అని చెప్పి నలుగురికి, ఇవి కాదు. ఇవి ఇక్కడి నుంచి దాటి వెళ్ళే స్టేజీ. ఈ దాటి వెళ్ళే స్టేజ్ ఏమిటి అంటే, మనకు కొద్దిగా లౌకికం మీద కొద్దిగా విరక్తి కలగాలి. అంటే మనం సంసారంలో ఉన్నాం కాబట్టి లౌకిక పరంగా ఉండాలి. అయితే పూర్తిగా లౌకికంగా ఉండకూడదు. అంటే కొంచెం మనకి విరక్తి భావన అనేది కలగాలి. ఈ విరక్తి భావన కలిగిన నాడే మనం ఏం చేస్తాం, ఇంకొక స్టేజ్ ముందుకు వెళ్తాం. ఆ స్టేజ్ ఏమిటది, ధ్యానం. అయితే ఈ ధ్యానం అనేది బాగా మనం దాంట్లో ఏ రకంగా చేస్తే ఎక్కడికి వెళ్తాం. ఈ ధ్యానం ఏంటి, ఇప్పుడు సపోజ్ మనం ఒక ఓంకారం తీసుకున్నాం. ఓంకారం ధ్యానం చేద్దామని అనుకున్నాం. ఈ ఓంకారం అంటే చాలామంది ఎలా చేస్తారు అంటే యోగాలో కూడా ఓంకారం చేస్తారు. అయితే వాళ్ళు ఆసనాలు చేసి అవన్నీ వేసి ఓంకారం చేస్తారు. వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు అయినా కూడా ఆత్మదర్శనం అవ్వదు. కానీ ఆధ్యాత్మికతలో మీరు అలాంటి భంగిమలు కష్టపడి పెట్టుకోకుండా, అంటే దేవుడి మీద, అంటే మనం ఏదో రూపాన్ని వదిలేసి మనం ధ్యానం మొదలుపెట్టి చేస్తే ఆటోమేటిక్గా ఆ వెన్నుపూస్తుంది కదా, ఈ వెన్ను కూడా స్ట్రైట్గా నిలబడుతుంది. అక్కడి నుంచి ఈ ఓంకారం అనేది మన కదపాలి. అంటే ఓంకారం ఎలా కదుపుతుంది, ఓ అంటే ఓం కాదు, అట్లా చేయకూడదు. ఓం అన్నప్పుడు సౌండ్ ఉంది కదా, ఈ మకారం అక్కడ ఏంటంటే మన మ్యాక్సిమం ఈ నాడులు ఇడ పింగళ ఈ రెండు నాడులు కూడా మనకి దాంట్లో చలనం కలిగిస్తుంది. అంటే ఏంటి, సుషుమ్నా నాడి వికాసన కలగాలంటే ఈ ఓం అనేది ఎక్కువ తీయాలి. ఓ అనేది ఓ అనకూడదు, ఓం అని.
ఇలా చేసినప్పుడు ఏమిటవుతుందంటే మనకి అనేక రకాల ప్రకంపనలు మన మెదడులో బయలుదేరి అనేక రకాల అంటే డాట్లుగా మనకు మైండ్లో, అంటే కళ్ళు మూసుకుంటే అక్కడ కనిపిస్తాయి. ఈ కనిపించింది అంటే దాని అర్థం ఏంటంటే మనకి ఇడ పింగళ సుషుమ్న నాడులు వికాసన కలగబోతున్నాయి అనేది తెలుస్తుంది. అయితే దీంట్లో మొట్టమొదటిగా మనం ఇది పార్ట్ 1 కింద నేను మీకు దీంట్లో చెప్తున్నాను. దీంట్లో నాకు మిగతా పార్ట్ కూడా వెంటనే రేపు ఎల్లుండి అప్లోడ్ చేస్తాను. దీంట్లో విషయాలు జాగ్రత్తగా గ్రహించండి. నేను చెప్పడం కొంచెం స్పీడ్గా చెప్పాను, మీరు కొంచెం స్లోగా వాటిని ఒక్కొక్కటి అర్థం చేసుకుని నా రెండో వీడియో ఫాలో అవ్వండి. నమస్కారం.